చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చాయి, ఎలక్షన్స్ ముందుకు ఎన్నో చెప్పాయి. వచ్చిన తర్వాత ఎలా ఉంది? మీ అభిప్రాయం ప్రకారం అసలు ఈ సంవత్సర పరిపాలనలో ఏమేం గమనించారు? మొదటిగా అన్నా, కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రభుత్వ సభల్లో ఏం చెప్తుంది? మేము ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారని చెప్పి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూటిగా ఒక క్వశ్చన్ చేశాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించాడు. దానికి సమాధానం ఇప్పుడు వచ్చి చెప్పేవాడు లేడు ఇప్పుడు వరకు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఇంటింటికి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో చూపించమంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే హామీలు నెరవేర్చని అంటున్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికి వెళ్ళి ఇదిగో మనం చేసిన హామీలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి అయితే నాకు తెలిసైతే లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఉందే, మేము అందరికీ చేసేసాం అన్నీని. ఒక మాట అన్నా, ఇప్పుడు ఆయన ఒక 4 సంవత్సరాలు సీఎంగా ఉన్నారుగా, ఆయన పేరు మీద ఒక్క పథకమైనా సరే ఉన్నదని చెప్పి మీరు ఎవరైనా భావిస్తున్నారా? ఆఖరికి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి పేరు మీద కూడా ఆర్ఆర్ ఫ్లైఓవర్ అని చెప్పి ఏదో ఉంది, అది ఉంది. కేసీఆర్ పేరు మీద కూడా ఉన్నాయి, భగీరథ ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పాలనలో కూడా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. రైతు భరోసా, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ప్లస్ ఇంకా 16 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు అదే మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసి వైద్య విద్యని అందరికీ దూరం చేశారు. మరి ఎలా మరి నారా లోకేష్ గారు విద్యాశాఖని ఎలా భారీగా పెంచేశానని చెప్పి మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. తదుపరి చూసుకుంటే సూపర్ సిక్స్ గతంలో ఉన్న పథకాలనే కంటిన్యూ చేస్తున్నారు అనేది ప్రజల వాదన. ఒక పక్క ఈ పథకాలు అసలు స్టార్ట్ అయ్యింది ఆ హయాంలో అంటున్నారు కొంతమంది. మరి ఇప్పుడు ఇచ్చేవి కూడా ఎలా ఉన్నాయి? నిజంగా పారదర్శకంగా అమలు అవుతున్నాయా? మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది? తల్లికి వందనంలో ఉన్న లోటుపాట్లు ఏమున్నాయి? 15,000 చొప్పు ఇస్తామని చెప్పి 13,000 కదా ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అన్న? ఇది చాలా మంచి క్వశ్చన్ అన్న. నేను దీనికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 2 ఏళ్ళు 15,000 ఇచ్చాడు, తర్వాత 14,000 ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏమన్నారు? మేము వస్తే 18,000 ఇస్తామన్నారు. పేపర్ కటింగ్ ఈనాడు నా దగ్గర ఉంది. సరే, అది కాస్త తెలిసి ఎంతమంది పిల్లలు ఉన్నా మనిషికి 15,000 ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఈయన అన్నాడు కదా, ఆ రోజు 2,000 మెయింటెనెన్స్ తీసుకుంటామని చెప్పి ఈయన చెప్పలేదు కదా. మరి ఆ రోజే చెప్పచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ ముందు కూడా వెళ్ళేటప్పుడు, నేను 13,000 ఇస్తాను, 15,000 ఇస్తా, ఒక 2,000 మెయింటెనెన్స్ తీసుకుంటే 17,000 చేస్తా అన్నాడు అన్నాడు. కానీ ఈయన చెప్పలేదు కదా. మరి దాన్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు అడిగారుగా, అడిగినప్పుడే కదా ఆయన వచ్చి చెప్పాడు క్వశ్చన్. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రైవేట్ స్కూల్కి కూడా ఇస్తున్నారు, అదే 13,000. మిగతా 2,000 స్కూల్ అకౌంట్లో వేస్తా ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫీజులు కట్టట్లేదా? మెయింటెనెన్స్కి డబ్బులు తీసుకోవట్లేదా? ఏనా? సరే, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకపోతే పోనీ వీళ్ళు వెయ్యలేదు అనుకో, 2,000 ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది. ప్రథమంగా చూసుకుంటే ఈ సింగయ్య ఘటనకు కనుక వస్తే, సత్తెనపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి అనేక కార్యకర్తల్లో అభిమానంతో వచ్చిన ఒక కార్యకర్త చనిపోవడం జరిగింది. సరే, ముందు ఒక వాదన చెప్పారు పోలీసు వాళ్ళు, తర్వాత ఒక వాదన చెప్పారు. ఇందులో పారదర్శకత్వం లేదంటున్నారు. హైకోర్టులో కూడా చిక్కెదురైంది ప్రభుత్వాలకి. ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా చర్యలు లేవు కాబట్టి అది ఎలా కన్సిడర్ చేస్తారని అడుగుతున్నారు. దీంట్లో ఏదైనా దురుద్దేశం ఉందా ఈ ఘటనలో? అన్న, కోర్టు క్లియర్గా చెప్పింది ప్రయాణించే వాళ్ళపై కేసు ఎలా పెడతారని చెప్పి. ఫస్ట్ సంఘటన జరిగిన రోజు ఎస్పీ గారే పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కాదు వేరే వాళ్ళ కాన్వే అని చెప్పి ఆ కారుని, ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ని, కారుని కూడా తీసుకెళ్లారుగా. ఫస్ట్ తీసుకెళ్లే వ్యక్తి కారు ఎక్కడుంది? చాలామంది క్వశ్చన్ అడగట్లేదు. వాళ్ళు ఆ కారు ఫస్ట్ తీసుకెళ్లిన వ్యక్తి ఎక్కడున్నారు? సరే, నిజంగా ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో ప్రకారం వెళ్తున్నారు కదా. సరే అన్న, క్లారిటీగా అడుగుదాం. ఆ వీడియోలో సపోజ్ మన కింద పడితేనే రాసుకుంటే కొట్టుకుపోద్ది. ఎలా? ఒకవేళ చంపవైపు పడ్డా, చేతి మీద పడ్డా రాసుకుంటే రోడ్డు కొట్టుకుపోయి బ్లడ్ వస్తుంది, చెక్కేసినట్టు ఉంటుంది. కానీ నిజంగా తలెక్కేసింది కదా, తలెక్కినట్టు వాళ్ళు చూపించారు కదా. మరి ఈ వెడం వైపు చెంప ఎందుకు కొట్టుకుపోలేదు? సరే, 4,000 కేజీలు వెయిట్ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది. ఎక్కితే తల మొత్తం ఎక్కేయాలి కదా, బండి స్ట్రక్ అయిపోతుందా? నిజం మాట్లాడుకుంటే కేవలం ఆ రోజు యోగా డే ఫ్లాప్ అన్న, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ వీడియోని తీసుకొచ్చి పెట్టారు. మోడీ గారు కూడా చోట్లు పెట్టారు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఏ విధంగా? బాబు మీరు పాలన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన కొన్ని
చిన్న చిన్న అరాచకాల కింద తాటికాయలు వేయడం, బళ్ళు చారణ కొట్టడం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేదు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు. నిజంగా అధికారం వస్తే తట్టుకోగలరన్న వీళ్ళు. ఇదే విషయంలో కోర్టు కూడా ఏమందంటే సమగ్ర విచారణ లేకుండా మీరు ఎలా ముందుకు ప్రొసీడ్ అవుతారు, ఆ కాన్వాయ్కి సంబంధించి ఆ రోజు పర్యటనలో మిగతా నాయకులను కూడా అరెస్ట్ చేయొద్దు అని ఉత్తర్వులు ఇచ్చింది. ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. తదుపరి మంగళవారానికి వాయిదా పడింది కేసు. మరి ఏమంటారు? ఈ యొక్క కుంభమేళాలో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది, మరి దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారని వాళ్ళు అడగడం జరిగింది. మరి ఇవన్నీ ఎలా చూడాలి? నిజంగా ఈ మీడియాలో కానివ్వండి ఇట్లా చూపించే ప్రైమరీగా శిక్షలు పడిపోయినాయి అని జనాన్ని ఇట్లా ఉద్దేశించి అనిపిస్తారా, లేకపోతే నిజంగా అక్కడ జరిగేది వేరుంటుందా కోర్టుల్లో? ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రూఫ్తో కావాలి కదా అన్న. ఒకటన్నా మన ఆంధ్రాలో మీడియా ఎలా ఉందంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది. నిజంగా మీడియా వ్యవస్థకి కోర్టు జోక్యం చేసుకుని అబద్ధపు వార్త ప్రచరిస్తే ఆ ఛానల్లో బ్యాన్ చేస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తాయన్న, అప్పుడు వీళ్ళ నిజాలు మాట్లాడతారన్న. లేకపోతే ఒక కులానికి ఒక పార్టీకి సపోర్ట్ తప్ప ఏం లేదు. కోర్టు మంగళవారానికి వాయిదా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని మంగళవారం అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక పత్రిక ఒక ఛానల్లో వచ్చింది. ఇది మంగళవారం దాకా ఆపేరు. ట్విస్ట్ అంటే దాంట్లో ట్విస్ట్ ఏముంది, మంగళవారంలోగా విచారణ చేసి కోర్టుకి రండి అని చెప్పారు. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళ వక్రీకరించి మాట్లాడి రాశారంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కన్నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసన్న, జగన్మోహన్ రెడ్డి సీఎం ఏమో అనుకుంటున్నారు. ఎందుకంటే పొద్దున్న లెగితే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుకోవట్లేదు కదా మీడియా సంస్థలు కూడా. మరి ఎలా ఉంది చూస్తే సంవత్సర పరిపాలనకు సంబంధించి గడప గడపకి వెళ్ళి సుపరిపాలన గురించి అడుగుతామంటుంది కూటమి ప్రభుత్వం. ఇదే హయాంలో ఒక పక్క ఏదైతే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ గురించి క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చెప్తామంటుంది మాజీ ప్రభుత్వాలు. ఎలా ఉంది ఈ వ్యత్యాసం? ఎలా ఉంది? ఎవరిని ఆహ్వానించబోతున్నారు ఏపీ ప్రజలు అన్న? ఇప్పుడు నిజంగా రెండు పార్టీ నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ అభ్యర్థులు ప్లస్ ఎమ్మెల్యేలు వెళ్ళారనుకున్నా వైసీపీ వాళ్ళకి ఏమి ఉండదన్న. నేను ఇది చేశానని చెప్పి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాలర్లు ఎగరేసుకుని ప్రజల దగ్గరికి వెళ్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళగలరా? సపోజ్ మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్తారు, హామీలు నెరవేర్చారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారుగా, మహిళలకు ప్రతి నెల 1500 అన్నారుగా, అడుగుతారు. మీరు 15,000 ఇద్దరు పిల్లలు ఇస్తానన్నారు, 13,000 ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా అడుగుతారు. దానికి వీళ్ళ సమాధానం చెప్తారా? రైతు భరోసా, అన్నదాత సుఖీభావ అన్నారుగా, రైతులు అడుగుతారు. ఈరోజు మా ఊరు రైతుల కష్టాలు చిత్తూరు జిల్లాలో ఒక వీడియో చూడండి అన్న, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ పడుతున్న రైతుల కష్టాలు. దాని గురించి మనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిని చంపేశాడు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే ఇలా ఉండదన్న. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడర్ని పడుకున్న క్యాడర్ని కూటమి ప్రభుత్వమే లేపింది. లేకపోతే వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి కొట్టించి ఇలా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడం వల్లే పడుకున్న క్యాడర్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అన్న. సో తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ల భవిష్యత్తు ఉందంటున్నారు, ఒక పక్క ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ప్రకారం తర్వాత ఎలా ఉండబోతుంది? ఈ అమరావతి సుపరిపాలన లేకపోతే ఈ యొక్క పోలవరం అవుతాయా, లేకపోతే అలాగే నిర్వీర్యంగానే ఉంటాయి అంటారా మిగతా వ్యవస్థలు లాగానే? అన్న మీరు 4 ఏళ్ళు అంటున్నారు, 4 ఏళ్ళు కూడా కాదు, 2 ఏళ్ళే. చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేయడంలో నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారిది ఓటుకు నోటి కేసు ఉంటుంది, కోర్టులో నడుస్తుంది. ఆ తెరపైకి రావడానికి కారణంగా ఏంటో తెలుసా? నాకు తెలిసి జెమినీ ఎన్నికకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే. పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టబోతున్నారు. అది కన్ఫామ్గా పాస్ అవుతే జెమినీ ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి కష్టం అని చెప్పి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు తప్ప 4 ఏళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండరు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ కీ రోల్ అంటున్నారు. రేపు సీఎం పదవి ఆయన ఏమన్నా వరిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఆయన కూడా మొన్న చెప్పారు కదా, వార్నింగ్లు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఆయనకి? నేను అనకూడదు కానన్నా, అది ఒక జెండా కూలీ పార్టీ అన్న. ఎందుకంటున్నానంటే గతంలో మొన్న రాజమండ్రిలో ఎక్కడో సభ జరిగింది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి ఈరోజు అధికారులు ఉన్నారు. ఒక పిల్ల మిస్ అయిందని చెప్పి ఎయిర్పోర్ట్లో ప్లకార్డ్ పట్టుకుంటే పోలీసులతో కొట్టించాడు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. మరి అది తప్పు కాదా? ఆయన ఏదో చేద్దాం అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కానీ బయటకు వచ్చి మాట్లాడతా ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు హక్కుండి జగన్మోహన్ రెడ్డి తిట్టాలంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడతారు. అక్కడ అర్థమవుతుందిగా, కాపు సోదరులు గోదావరి జిల్లాలో ఈరోజు తెలుసుకున్నారన్న. నమ్మి ఏదో చేస్తాడు, మన నాయకుడు వస్తాడు, సీఎం అవుతాడులే పవన్ కళ్యాణ్ అనుకోండి.
కానీ ఈరోజు ఆయన మాటలు అర్థమవుతుందిగా 20 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారితో ఉంటానంట. అంటే ఆయన వెనక తిరిగి నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు మరి మోసపోయినట్టే కన్నా. తొలి అడుగు అంటున్నారు సార్. ఏదైతే 2వ తారీఖు నుంచి నేతలు కార్యకర్తలు కూడా వస్తామంటున్నారు ఇంటింటికి గడప గడపకి. ఎలా ఉంటుంది అంటారు? ఏముంటది, ఎప్పుడు ఉండే ఆటే, ఏమి ఉండదు ఆట. అర్థమైందా? ముందు ఈ పథకాలు ఇవ్వటం తగ్గించుకోవాలి, వాగ్దానాలు ఇవ్వటం తప్పించుకోవాలి. ఓ ఏమెత్తా అది ఎత్తా ఇది ఎత్తా అని ఆడ తెచ్చిస్తారండి, ఎవరు సొమ్మిస్తారండి దేశం అప్పుల పాల్లో ఉంటే. అది ముందు అది ఆలోచించాలి. నీతి కల్లోడైతే ఓటేస్తాడండి, డబ్బులు ఎక్కర్లేదు, పింఛన్లు ఎక్కర్లేదు, నీతి కల్లోడు ఓటేస్తాడు కరెక్ట్గా ఉంటే. నువ్వు పని చూపి అన్ని అందరికీ ఎందుకు ఇవన్నీ పనిలేని అన్నీ. సార్ నిజంగా ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు ఎందుకంటారు? ఎందుకు అనవసరం అది? అవునా కాదా? రూపాయి ఉంటే ఇవ్వాలి. రూపాయలు అప్పులు అసలుకే దేశం అప్పుల్లో ఉంటే వచ్చినోడల్లా 2000 ఇస్తా 5000 ఇస్తా 10,000 ఎక్కడ తెచ్చిస్తారు సొమ్ము అంటే పదల మీద బాత్తాం. రెండోది ఏం లేదు కదా, తెలుసుకోవట్లే ఎవరు. సార్ ఎలా ఉంటుంది అంటారు? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇద్దరు ఒక మాజీ ప్రభుత్వం కూడా వస్తారంట 3వ తారీఖు. చెప్పలేమండి, ఇక ఎంత తలకాని పేపెత్తే మళ్ళీ ఆరామంగా ఉంది. ఇది నెల్లూరు పర్యటనకి అయితే పర్మిషన్ లేదంటున్నారు సార్ జగన్ గారికి. 3వ తారీఖు వెళ్తున్నారంట. వాళ్ళు అంతే చేస్తారు ఒకరికొకరు, మనకి ఎందుకులే కానీ వేస్ట్. ఈ ప్రభుత్వం కనుక పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎంతసేపు బళ్ళ మీద పెట్టుకొని తీస్తూ నడి రోడ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు బళ్ళు గిళ్ళు అడ్డం పెడుతున్నాయి, ఎవడ పట్టించుకోవాలి. అంతసేపు బండి మీద హెల్మెట్ ఉందా, కాతికాలు ఉండయా, ఇదే ఆలోచన. ఎవరు చూసిన డబ్బులు జంగటమే. అది 4 ఏళ్ళ భవిష్యత్తు ఉందంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? అనకూడదు. 5 సంవత్సరాలు ఈ రోడ్లో 50 తిరిగాం, అన్ని కొట్లు అన్ని అడ్డమే, తలకాయ నొప్పి వచ్చింది. సరే నాన్న, ఓకే రెడీ సార్. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం తొలి అడుగు అని వస్తుంది? పరిపాలన గురించి అడుగుతాము, గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటాము, మేము లేట్ అయ్యడానికి కూడా కారణాలు చెప్తామంటున్నారు. ఏం చెప్పమంటారు? చాలా బాగుంది, చెప్పిన వివరంగా చెప్పలేను. చాలా బాగుంది, రోజు టీవీ చూస్తూ ఉంటాను నేను. చాలా బాగుంది. చూసుకుంటే నెల్లూరు పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళబోతున్నారు 3వ తారీఖు. గతంలో జరిగిన ఈ ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది వల్ల పర్మిషన్ లేదంటున్నారు, హెలికాప్టర్ ల్యాండ్కి కానీ ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంటుంది? ఎవరు లెక్క చేయరు, చాలా చెడ్డ పేరు వచ్చింది. ఏమండి ఈ వెళ్తాం కూడా ఆయన సిగ్గు చేయటం వెళ్ళకూడదు. ఎందుకంటే సార్ పరామర్శలతోనే సమయం సరిపెడతారన్న కూటమి నాయకులు. ఏం కూటమైనా ఏదైనా లాభం లేదు, చెడు పేరు వచ్చింది బాగాను. దోపిడీ చేశారు దేశాన్ని. ఇప్పుడు చాలా బాగుంది. అంటే ప్రజలు ఆహ్వానిస్తారని అడుగుతున్నారు. తప్పకుండా ఆహ్వానిస్తారు, ఏమి తిరిగిలేదు, అందరూ గౌరవిస్తున్నారు. 2 విషయాలు సార్, పోలవరం అమరావతి ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, బాగుంటుంది, అంతే బాగుంటుందండి. అంటే ఒక పక్క ఏమంటున్నారంటే సార్, మాజీ నాయకులు కూడా 3వ తారీఖు రేపు లేదు ఎల్లుండి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు ఏం చేయలేదని చెప్తాం గడప గడప అంటున్నారు. వాళ్ళకి అంత ధైర్యం ఉందా? ఎవరు? ఈ మాజీ ముఖ్యమంత్రి గారి సంబంధం. మంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళని బొక్కలో పాడేయాలి, తీసుకెళ్ళి బొక్కలో పాడేయాలి. అది మొత్తం పొరపాటు చేస్తున్నారు. అన్ని కుంభకోణాలు చేసినప్పుడు ఎందుకు బొక్కలో పాడేయలేదు? ఖచ్చితంగా పాడేయాలి. చిన్నవాడు ఏదైనా గడవకో ఏదో దొంగ పని చేస్తే జైల్లో పెడుతున్నారు. నానా బాధ. వీళ్ళని ఎందుకు పెట్టకూడదు? కోట్లు దోయిస్తాడంట మాజీ ముఖ్యమంత్రి గారు. కోట్లు అంట, ఆయన మొద్దు బొక్కలు పెట్టాలి. ఎందుకంటే సార్ వాళ్ళ నాయకులే కోటరీ నుంచి బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ చేరింది, మాకే ఇబ్బంది అవుతుందని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ గారు గతంలో నెల్లూరు ఆయన కూడా బయటకు వచ్చేసారుగా. ఏమండి ఎవరు తాలూకు వచ్చారు? వైసీపీ నుంచి బయటకు. అవును, తెలుసు, అదంతా తెలుసున్నది. ఇది దీని గురించి చెప్పుకోవటం లేదు. ఆయనకి పొరపాటు రాదు, పట్టు ఎలక్షన్లో రాడు, చెడు పేరు వచ్చింది, దొంగల దోపిడీ దోశాడు, దొంగల దోపిడీ. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు కదా సార్, అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా భారీగా మాట్లాడారు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు? జగన్ చుట్టూ చేరిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు 1 by 1. అవును, బయటకు వస్తున్నారు, అన్ని పబ్లిక్ అయిపోయినాయి. ఆయన చేసిన పనులే పబ్లిక్ అయిపోయింది. ఆయన వయసు ఎంత ఏమిటి? మనం ఇంతమందిని మనం ఉండి చేతకాని వాళ్ళమా? పక్కన పాడేయండి ఆయన. ఒకవేళ రానికపోతే ఇప్పుడు ఆప్షన్ ఏంటి? జగన్ ముందు ఏముంది? మరి అక్కడ రానిమంటున్నారు, వీళ్ళు వెళ్తామంటున్నారు కదా, పర్మిషన్ లేదు కదా. నెల్లూరు పరామర్శకి ఎవరైతే కాకాని గోవర్ధన్ అరెస్ట్ గురించి జైలుకి వెళ్ళి పరామర్శకు కూడా పర్మిషన్ లేదంటున్నారు. ఎందుకంటే జనం ఎక్కువ గుమ్ముగూడి తొక్కిసలాట్లు చనిపోతున్నారు. పట్టుకోవాలి, అంతవరకు రానివ్వకూడదు, ఆ మనిషిని అంతవరకు రానివ్వకూడదు, లోపల పాడేయాలి అంతే. సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, బీజేపీ కూడా సపోర్ట్ ఉంది. పెన్షన్ల విధానం ఎలా ఉంది? ఈ రోజు 1 కదా ఇచ్చారా? ఎన్నింటికి వచ్చారు? 7ంటికి వచ్చారు. ఒక పక్క ఏమో తల్లికి వందనం పేరుతో ఏమైనా పడినాయా మనవాళ్ళకి? మళ్ళీ డిపోలో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉంది. ఈ ఫింగర్ ప్రింట్లో సర్వర్లు పని చేయకపోవడం అంటున్నారు కదా అప్పుడప్పుడు. అన్ని బాగా ఏమంటారు? ఈ సంవత్సరం బారు కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? మీరు కడతారు? కరెంట్ బిల్లు ఇబ్బందే బాబు, మీరు ఏమన్నానండి, చిన్న పాక కూడా ఎక్కువ వేస్తారు బిల్లు. నేను చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు బాబు వచ్చాక కరెంట్ బిల్లు కూడా ఎక్కువైపోయింది.
మరి ఏమన్నారంటే మాజీ ముఖ్యమంత్రి గారు రేపు నెల్లూరు పర్యటనకి వెళ్తున్నారు, కార్యకర్తలను కలిసి అక్కడ ఒక కార్యకర్తను జైల్లో. మరి ఇబ్బంది అయినా, ఎందుకంటే మొన్న ఒక ఆయన చనిపోయారు కదా, దాన్ని ఎలా ఉంటుంది అంటారు? అంటే అంతమందిని పోగేసుకెళ్ళడం ఇబ్బంది ఛాన్స్ పర్వాలేదు. మరి ఇంకా ఎలా ఉంది ఈ రోడ్ల వ్యవస్థ, ఎలా ఉంది? పర్లేదు, పర్వాలేదు, ఎంత బాగా. మరి ఇంట్లో ఇంకెవరికన్నా పెన్షన్, సంక్షేమ పథకాలు, గ్యాస్ సిలిండర్ డబ్బులు, గ్యాస్ డబ్బులు కూడా పడలేదు బాబు, ఒకరికన్నా పడలేదు, ఒక్క రోజు కూడా పడలా. మనవరాలకు కూడా డబ్బులు పడలా, మ్యారేజ్ అవ్వలేని పిల్లలకు కూడా పడలా డబ్బులు. నాకు గతంలో అప్పుడు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నారు, మీకు తెలుసు, జగన్ గారు ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయో? పర్లేదు, నవరత్నాలు పథకాలు పెట్టారు కదా అప్పుడు. అవి వచ్చేసాము, అవి వచ్చే 18,000 నాకు వచ్చాయి. మరి ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, రేపో ఎప్పుడు ఇస్తామంటున్నారు ఈ నెలలోనే. పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు కదా, పోస్ట్ ఆఫీస్లో 200 కట్టాలా బాబు? కట్టారు కదా అంతకుముందు కొంతమంది. కట్టలేము మేము, కట్టలే. మరి ఎలా ఉంది? ఇటు పక్కన గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదంటున్నారు. రాలేదు, అవి రాలే. పాపకేమో ఇవి రాలేదు, కాలేజీకి ఫస్ట్ సెంటర్ మనవరాలు. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు ధరలు చాలా ఇదిగా ఉన్నాయి బాబు. ధరలు కూడా మాలాంటి బతకలేము, మా ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర పరిపాలనలో ఏం బాగున్నాయి? రోడ్ల వ్యవస్థలు ఇవన్నీ బాగున్నాయా? రోడ్లు ఏం బాగాలి మొత్తం. కరెంటు బిల్లు ఏమైనా భారంగా అనిపిస్తున్నాయా? కరెంట్ బిల్ భారంగా ఎంత వస్తున్నాయి సుమారు? అంతకుముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత? మా సెక్యూరిటీ గార్డ్కి చేస్తున్నాం అక్కడ అపార్ట్మెంట్, వాళ్ళే చూసుకుంటారు. మనకేం సంబంధం. పిల్లలకి, మనవాళ్ళకి ఎవరికన్నా తల్లికి వందనం కానివ్వండి, ఇంట్లో పిల్లలు ఉంటే తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే పిల్లలకి పన్నీయ 13,000 ఇచ్చారు. పన్ని ఎంతమందికి వచ్చినాయి సుమారు? ఇద్దరికి వచ్చినాయి. మరి ఎలా ఉంది చూసుకుంటే? ఒక సంవత్సర పరిపాలనలో ఇంకా ఉద్యోగ కల్పన కూడా ఉంది కదా, రేపు ఇస్తామంటున్నారు. పరిపాలనకు సంబంధించి రేపటి నుంచి కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైతే టీడీపీ నాయకులు ఖచ్చితంగా వస్తామంటున్నారు, గడప గడపకి వచ్చి అడుగుతామంటున్నారు, ఏమంటారు? ఏమంటాము, ఇక్కడ వచ్చి తిరగటమే కానీ ఏ పని అవ్వట్లేదు. పథకాల్లో కూడా పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్లు ఇబ్బందులు కానివ్వండి, డబ్బులు పడకపోవడం, ఇటుపక్క తల్లికి వందనం కూడా ఇచ్చారు కాబట్టి మనవరాలకి ఏమైనా పడకపోయినా ఇస్తామన్నారు. మనవరాలకే తల్లిదండ్రి లేరు. అంతకుముందు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళిద్దరూ తాత నాయనమ్మ చనిపోయారు. ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను పెంచుతున్నా. ఆ పాప కోసమే తిరుగుతున్నా సచివాలయాన్ని. సచివాలయంలో మా మ్యాప్లో కలిపారు. రేపు 5వ తారీఖున పాప పడతాయమ్మ, వచ్చి లిస్టు చూసుకోమని చెప్పారు. ఏదైనా ఇబ్బందులు ఉండి గట్టిగా అడిగినా కానీ ప్రజలు వాళ్ళకి వివరణ ఇస్తారంటే ఎందుకు లేట్ అయింది, ఒకవేళ ఎందుకు యాడ్ అవ్వలేదో కూడా చెప్తామంటున్నారు. మరొకసారి దాన్ని కూడా నమోదు చేసుకుని వెళ్తామంటున్నారు. వస్తే మా ఇబ్బందులు చెప్తాము. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి రేపు నెల్లూరు పర్యటన ఉంది 3వ తారీఖు. ఆయన కొంచెం హెలికాప్టర్ ల్యాండ్, కార్లు వెళ్ళడానికి గతంలో ఒక ఆయన చనిపోయారు కాబట్టి కారు కింద పడి మొన్న మధ్య పర్మిషన్ ఏమని అంటున్నారు, ఎలా చూడాలి? ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారుగా, ఇబ్బంది పెట్టొచ్చు అంటారా? ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు న్యాయమే చేయని, అన్యాయమే చేయని, వాళ్ళు ప్రభుత్వం చేసింది చేశారు. ఇప్పుడు వీళ్ళు న్యాయంగానే చేస్తారని అనుకుంటున్నాను. ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే కాకాని గోవర్ధన్ అనే ఆయన అరెస్ట్ చేశారు అక్కడ గతంలో. సో ఆయన జైలు పర్యటనకి వెళ్ళి వస్తామంటున్నారు. మంచి విధానమేనా అంటే? ఎందుకంటే ఎవరైనా చనిపోయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఎవరన్నా ఇట్లాగా జైలు పాలైన పరామర్శలకు వెళ్తున్నారు కదా, మంచి విధానమేనా? మంచి విధానమేనండి, వెళ్ళి చూడటం కరెక్టే. మరి ఎలా ఉంటుంది అంటారు? టోటల్గా చూసుకుంటే 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది, ఉద్యోగ కల్పన కూడా ఉంది కదా పిల్లలకి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నాం. గెలిపించింది చేస్తారనే కదండి, మరి తిరగటం ఎక్కువైపోతుంది. పోలీసులు ఏమంటున్నారంటే ఈ పర్యటనకి నెల్లూరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అంత ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాము, చాలా మంది చనిపోతున్నారు ఈ తొక్కేస్లాట్లో అంటున్నారు. మరి ఇల్లు కూడా కొద్దిగా తగ్గెళ్తే బాగుంటుంది అంటారా, పర్లేదా? మామూలుగా వెళ్ళాలి, మరి జనం కోసం పోలీసు వాళ్ళు కూడా ఉండాలి కదండి. వాళ్ళు ఉంటే కొద్దిగా జనం భయపడతారు. సో అంతా బాగానే ఉందంటారు అయితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.